మేము వచ్చిన ఫ్లోరైడ్ పారదోళ్ళమని నువ్వు అమెరికాలో చదువుకున్న కేటీఆర్ నేను ఛాలెంజ్ చేస్తున్నా 2014 కంటే ముందు ఫ్లోరైడ్ తగ్గిందా? మా ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు మొత్తం వాటర్ పైపులు అనేది సాగర్ ద్వారా నీళ్ళు అందించినావు. నువ్వు కాంట్రాక్ట్ల కోసం మేము కట్టే ట్యాంకులకు బ్లూ కలర్ వేసుకున్నావు. నువ్వు అట్లా నాశనం చేసినందుకే 12 సీట్లలో 11 సీట్లు 50,000, 60,000, 70,000 మెజార్టీలు. పార్లమెంట్లో భారతదేశంలో దక్షిణ భారతదేశంలో హైయెస్ట్ మెజార్టీ ఇక్కడ నల్గొండలో, భువనగిరిలో 3-4 లక్షల మెజార్టీ. నేను ఎంపీగా ఉన్నా ప్రచారం అక్కడ కొత్త అభ్యర్థిని పెట్టినా 3 లక్షల మెజార్టీ వచ్చింది. ఒక్క 16 సీట్లలో ఒక్క సీటు రాలే, 7 డివైడ్ పోయింది. 9 స్థానాలలో 3వ స్థానం వచ్చి ఈ పోరాటాల జిల్లా శ్రీకాంతాచారి లాంటి చనిపోతే మాలాంటి వారు పదవులు త్యాగం చేసి తెలంగాణ చేస్తే నీ కుటుంబం దోసుకొని ఇవాళ కేసుల పాలై ఆ డైవర్ట్ చేస్తానికి రైతు దీక్ష అని ఇక్కడ దీక్ష పెడతాడంట. సిగ్గుంటాలే మీకు ఒకసారి. అసలు సొరంగా ఎందుకు పూర్తి చేయాలి దానికి ఆన్సర్ చెప్పు. రావణవేలలో ఎందుకు చేయాలి ఆన్సర్ చెప్పు. ఆయన వచ్చి దీక్ష చేస్తా అంట, ఈయనంట పోస్టర్లు పెట్టుకున్నాడు నల్గొండలో. చెప్పుతో కొడతారు రైతులు. ఇవాళ 1,00,000 రుణమాఫీ అన్నావు, 6 విడతలు చేస్తే బ్యాంకు వడ్డీ కిందకే పోయింది. మేము పైసలు లేకుండా నువ్వు చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నావు. 6,000 కోట్లు కట్టుకుంటా జీతాలు 1వ తారీఖు ఇచ్చుకుంటా ఆయన 15వ తారీఖు జీతాలు ఇచ్చేది. మేము దాన్ని ఇవాళ 21,000 మందికి 21,000 కోట్లు 25 లక్షల మందికి 2 లక్షల లోపు 1,80,000, 1,90,000, 1,50,000 ఉన్న వాళ్ళకు 21,000 కోట్లు వచ్చినాయా లేదా మీరే ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పాలి. వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఇంట్లో 1,90,000, 1,00,000 వచ్చినాయా? మిగిలినవి కూడా త్వరగా మిగిలిన వాళ్ళు అందరికీ ఇస్తున్నాం. రైతు భరోసా కూడా ఈ 28వ తారీఖు రోజు 100 ఎకరాలు ఉండని 12,000 లెక్క ఇస్తున్నాం. ఉపాధి హామీ కూలికి ఇలా 6,000 లెక్క ఒక ఇన్స్టాల్మెంట్, మళ్ళీ 3 నెలలకు మళ్ళీ ఒక 6,000. కనీసం ఉపాధి హామీలో 20 రోజులన్నా పని చేసి ఉన్న వాళ్ళు హైదరాబాద్ ఉన్న సరే 20 రోజులు చేస్తే చాలు 12,000 ఇస్తున్నాం. ఇవాళ 200 కరెంటు వాడే గుడిసెలకు ఉచితంగా 50 లక్షల కుటుంబాలు, అంటే ఇంటికి ముగ్గురు వేసుకున్న 1,50,00,000 మందికి కరెంటు బిల్లు లేదు. ఆర్టీసీకి నెలకు 300 కోట్లు బట్టి ఆడవాళ్ళందరూ ఇట్లా ధర్మేశ్వరమో యాదగిరి గుట్టకో ఏడికైనా గుట్టలకు పోవాలన్నా దేవస్థానం పోవాలన్నా బిడ్డల దగ్గర పోవాలన్నా కిరాయిలు లేవు. ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా ఇప్పుడిప్పుడే బయటపడదామని మా కనగాలు తిప్పర్తులు జూనియర్ కాలేజ్ తెచ్చుకున్నాం 12 కోట్లు పెట్టి. ఇవాళ సొరంగం గురించి మర్చిపోయి ఫస్ట్ నల్గొండ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి నువ్వు రైతు దీక్ష చేసుకో. నువ్వు మొగాల కాలు పైకేసి నువ్వు చేతుల మీద నడిచిరా. నీకు మొన్న పార్లమెంట్లో 16 సీట్లలో ఏ విధంగా గుండు చిన్నా పెట్టిందో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మళ్ళీ గుండు చిన్నానే. నీ మోసం మాటలు. దేవుడు ఏంటంటే కల్వకుంట్ల కుటుంబానికి మాటలు మాట్లాడేది ఒకటి ఇచ్చింది. ఆ మాటలకు కూడా కొన్ని బయటపడ్డాయి. ఇక ఇప్పుడు ఏమైందో ఢిల్లీలో ఏం జరిగింది. ఇప్పుడు కేటీఆర్ రోజు ఎక్కడ ఏ కోర్టుకు వేస్తుందో తెలుసు. అది చట్టంలో కోర్టులో ఉన్నది కాబట్టి న్యాయస్థానంలో ఉన్నది నేను మాట్లాడా. కానీ నువ్వు చేసిన అరాచకాలు దోపిడి బయటపడ్డది కదా. ఇక నల్గొండనే దొరికిన అది డిపాజిట్ పోగొడితే పోయి ఏకలింగం అని 3 ఫీట్లో ఏకలింగం అని 3,000తో గెలిచిండు. అది కూడా మేము జర గట్టిగా నాకు ఒక టైం ఒకసారి పోయితే సూర్యాపేట కూడా మేమే గెలుస్తుంది. టైం లేక పోలే. ఆయన ఎక్కువ పట్టుకొని నేను ధర్నా చేస్తాడంట. పార్లమెంట్లో అనేది చిత్తుగా డిబైట్ అయిపోయింది. పార్లమెంట్లో 6 లక్షల మెజార్టీ మా రఘువీరారెడ్డికి. సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశం హైయెస్ట్. పోయి నల్గొండ దొరికిన ఆయనని నీ గజ్వేల్లో నీ సిరిసిల్ల ఆయన 10,000 కోట్లు ఖర్చు పెట్టుకుని ఆయన కాన్ఫిడెన్స్ అక్కడ బీజేపీ అభ్యర్థికి మన పార్లమెంట్లో కేటీఆర్ రాత్రి బహుళ ఊళ్ళలో తిరిగితే 6,000 మెజార్టీ వచ్చింది. ఓకే బీజేపీ క్యాండిడేట్కు. నెక్స్ట్ 2వ స్థానం కాంగ్రెస్. సిరిసిల్ల కేటీఆర్ రేపు వచ్చే మనగాడు ఈ రేసో ఆ రేసో రేసులలో తిరిగే మనగాడు. ఆ మనగాడు ఇచ్చి నల్గొండ దీక్ష చేస్తే నల్గొండ రైతులకు తెలుసు సొరంగా వస్తుంది. మొత్తం మా చిరకాల కోరిక నెరవేరి 4 లక్షల ఎకరాల కనగల్లు, గుర్రంపూడు, దేవరకొండ, నగరికల్లు వరకు ఇప్పటికే సాగర్ కింద 8 లక్షల నీళ్లు, బాపరెల్లాల కింద 1,00,000 నీళ్లు, బస్వాపూర్ గంధమిల్ల పూర్తి చేపిస్తున్నా. ఈరోజు యూనివర్సిటీలో నేను వచ్చి 1 సంవత్సరం కాలే మినిస్టర్ అయ్యి 4 హాస్టల్ బిల్డింగ్లు కట్టిస్తున్న పనులు నడుస్తాయి. కేటీఆర్ వస్తా యూనివర్సిటీ కాడ చూసుకుంటారా. నీ 3 ఫీట్ల మినిస్టర్ ఎప్పుడైనా యూనివర్సిటీ లోపలికి పోయిందా?
4000 మంది పిల్లలు చదువుకుని యూనివర్సిటీ నేను కట్టించుకున్న రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. అలా హాస్టల్ లేక పిల్లలు 5 నల్గొండకెళ్ళి పోతుంటే 80 కోట్లు శాంక్షన్ చేపించి ఇలా బిల్డింగ్ పనులు నడుస్తున్నాయి. యూనివర్సిటీ మీద ధ్యాస లేదు, చదువు మీద ధ్యాస లేదు. ఇవాళంటే దీక్ష చేస్తానికి వస్తున్నాడు, దానికైనా ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు. నువ్వు ఫ్లెక్సీలు పెట్టుకో, నువ్వు కొంగ జపం చేయి, ఎవరు నమ్మడం. నేను ఒకటే చెప్తున్నా ప్రజలకు, ప్రతి 40 లక్షల రేషన్ కార్డు 10 ఏళ్ళు రేషన్ కార్డు ఇవ్వలే. ఇవాళ మాకు లెక్కలు తీస్తే 40 లక్షల కొత్త రేషన్ కార్డు వారం 2 రోజుల్లో 40 లక్షల మందికి రేషన్ కార్డు ఇస్తున్నాం. పేపర్లలో యూట్యూబ్ ఛానల్ ఏమైనా వచ్చినా ఎవరు నమ్మకండి. క్యాబినెట్లో మేము మాట్లాడుకునేది మినిస్టర్ గౌరవ ముఖ్యమంత్రి గారు మేము మాట్లాడుకునే విషయం చెప్తున్నాం. ప్రతి ఒక్కరికి ఫస్ట్ కార్డు కాకుండా ముఖ్యమంత్రి గారి సివిల్ సప్లై ఉత్తమ్ కుమార్ సంతకంతో ఫస్టే మీకు 27వ తారీఖే ఇస్తాం. ప్రతి ఒక్కరికి పాత కార్డులు కంటిన్యూ అవుతాయి, కొత్త కార్డులు 40 లక్షలు ఇస్తున్నాం. ఎవడన్నా ఒక నెల తర్వాత కేటీఆర్ హరీష్ రావు ఈ పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు కదా, నెల తర్వాత వచ్చి మేము మాట్లాడి బిడ్డప్పుడు కొత్తగా వచ్చిన రేషన్ కార్డు 40 లక్షల మందే మేము బొందపెడతారు, జాగ్రత్త అని చెప్తున్నా. నల్గొండకు దీక్షకు వచ్చే ముందు పోయి సిరిసిల్ల చేసుకో, 6000 మైనస్ వచ్చింది ఇక్కడ.